ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ కాప శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు, పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాప శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కుతుందన్నారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రావుచర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అత్యధికంగా గ్రామ మహిళలందరూ కూడా పాల్గొని నారా లోకేష్ గారికి ఆశీస్సులు ఇస్తూ నిండు నూరేళ్ల ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అందరూ కూడా దీవించడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, ఈరోజు నందమూరి తారక రామారావు గారికి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా, నందమూరి బాలకృష్ణ గారికి అల్లుడిగా ఆయన ఈరోజు రాజకీయ ప్రవేశం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడంటే మీరు అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన విద్యాశాఖ, ఐటీ శాఖ, అట్లాగే ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ శాఖ మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ఈరోజు తీర్చిదిద్దాలని ఈరోజు ఏ విధంగా కష్టపడుతుంది. ఈ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా జీవితాలు ప్రభుత్వ పాఠశాలలో రేపు రాబోయే కాలంలో అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ మానేసి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా, అట్లాగే అధికారం వచ్చినాక మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారని చెప్పి 13,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు, అట్లాగే కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. పోలవరం మండలం ఎల్ఎన్డిపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాలరాజు ప్రతి ఒక్కరికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. వైసీపీ పాలనపై అసంతృప్తి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, అలాగే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సేవాభావంతో కూడిన అభివృద్ధి పనులు నచ్చి తాము స్వచ్ఛందంగా జనసేనలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తామని స్పష్టం చేశారు. ఓ ఫోటో అయిపోయి సార్, బాగుంటుంది సార్, అయిపోయింది సార్. ఓకే సార్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఒకసారి శ్రావణ ఒకసారి ఓకే సార్. గ్రామం నుంచి వచ్చానండి. నేను అంగన్వాడీ టీచర్గా 11 సంవత్సరాలు చేశానండి. ప్రజలకు ఎన్నో సేవలు అందించానండి. అలాగే వైసీపీ పార్టీలు ఉండేటప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పెట్టారండి. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి. సారా కేసులని, అలాగే ఇంకా చాలా. నేను ఒకసారి సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. దాని గురించి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఇంకా రాము గారు ఇచ్చిన ధైర్యంతో, పైగా నాకు ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రతి కుటుంబాన్ని అందరినీ ఆర్థికంగా సహాయం చేయటం, నేను గ్రూప్లో టీచర్గా చేసేటప్పుడు కూడా గ్రూప్లన్నీ ఎక్కించుకున్నానండి. నా ఫోన్లో అన్నీ చూసేదానండి. దాన్ని బట్టి ఇంకా నాకు జాబ్ కన్నా నేను ప్రజల సేవ చేసుకుందామని పార్టీలోకి రావడం జరిగింది. మా ఆయన గారు చనిపోయే స్థితికి వచ్చారండి. మ్యాక్సిమం బ్రతకరేమో అనుకున్నామండి, అక్కడ చనిపోయారేమో అనుకున్నామండి. అటువంటి స్థితిలో రాము గారి దగ్గర ఆయనకి వైద్యం చేయించారండి. అసలు ఇంకా బ్రతకరేమో అనుకున్నామండి. మినిస్టర్ గారి హాస్పిటల్లో, వాళ్ళ అబ్బాయి గారి హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. చాలా తక్కువ ఖర్చుతోనే వైద్యం చేయించారండి. ఈ రోజు నా భర్త ఉన్నాడంటే దానికి కారణం రాము గారేనండి. చిన్నని చాలా హెల్ప్ చేశారండి. ఇంక ఈరోజు మా ఫ్యామిలీ ధైర్యంగా ఉన్నామండి. రాము గారి దయ వల్ల, చిన్న దయ వల్ల.
ఇంకా మ్యాక్సిమం ఇంకా నేను ఇంతవరకు ఏ నియోజకవర్గంలో చూడలేదండి ఇటువంటి ఎమ్మెల్యే గారిని. చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. ఓకే. జై జనసేన, జై జనసేన. మనకు జూమ్ ఉండదు ఎందుకు ఎవరికి దాసు దాసు పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామం నుంచి ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు, అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధికి చెల్లించి ఒక అంగన్వాడీ టీచర్ గారు రిజైన్ చేసి ఆవిడ తరఫున ఎల్లండిపేట నుంచి సుమారు ఒక 30 కుటుంబాలని ఈరోజు జనసేన పార్టీలోకి తీసుకురావడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఏదైతే ఈరోజు వారు జనసేన పార్టీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, అలాగే కాన్స్టిట్యున్సీలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళు ఆశించి చేయాలి, అలాగే కేవలం ఈరోజు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అని నమ్మి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి ఈ 30 కుటుంబాల సభ్యులందరికీ కూడా సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మా తరపున ఏదైతే వారు కోరుకున్నటువంటి అభివృద్ధిని కానీ, అలాగే వారు ఎన్నుకున్నటువంటి ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ తప్పకుండా మేము మరింత బలోపేతం చేయడానికి వారికి మాటిస్తున్నాం. వారు ఎల్లండిపేట గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా తీర్చే విధంగా, అలాగే రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎల్లండిపేటలో వీరి యొక్క కృషి ఎంతో అభినందదాయకం. అలాగే ఈరోజు అంగన్వాడీ టీచర్ సీత గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి భర్త గారు అయినటువంటి రమణ గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి బావగారు అయినటువంటి సురేంద్ర గారు, వీరందరూ కలిసి, మరిది గారు నరేష్ గారు, వీరందరూ కలిసి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు జనసేన పార్టీలో రావటం చాలా సంతోషకరం. అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మేము వారికి సపోర్ట్గా ఉంటూ రేపు ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తామని వారికి మాట ఇస్తూ, ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరగనున్న పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 24న ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2026 ఈఫ్ట్ రాష్ట్ర కమిటీ ముద్రించిన నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, సహాయ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గ కార్యక్రమాలు, హక్కుల పరిరక్షణ అంశాలతో ఈ డైరీని ప్రచురించినట్లు తెలిపారు. కార్మికులను కట్టుబానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో హమాలీలు, కష్టజీవులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి 2026 జనవరి 2026 డైరీని యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విడుదల చేస్తూ, ఈ డైరీలో అన్ని డైరీల కన్నా ఈ డైరీ ప్రత్యేకత ఏంటంటే కార్మిక వర్గం కోసం, కష్టజీవుల కోసం, అలాగే అట్టడుగు పేద వర్గాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. అట్లాగే హమాలి కార్మికులకి సమగ్ర చట్టం కావాలని చెప్పి ఆశా, అంగన్వాడీ, మిడి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి
అలాగే బీఓసీ కార్మికులకు సంబంధించిన బోర్డు పునరుద్ధరించాలని చెప్పి, అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ 6ను అమలు చేయాలని చెప్పి ముద్రించడం జరిగింది. అలాంటి డైరీ ఇవాళ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ముద్రించింది. ఈరోజు మీకు తెలియజేస్తాం. ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించి మరి డైరీ ఏదైతే గత సంవత్సరంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేక రకమైన ఉద్యమాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అనేకమైన ఉద్యమాలు, అనేకమైనటువంటి సమాచారం ఈ డైరీలో పొందుపరచడం జరిగింది. ఇది ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ద్వారా ఈ యొక్క డైరీ ఈ రోజున విడుదల చేశారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి చందు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పడాలలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 70 మంది వృద్ధులకు చందు ఆర్థిక సహాయంతో వస్త్రదానం, పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, వృద్ధుల సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానిక నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. దేశంలో బీజేపీ తర్వాత అత్యంత పటిష్టమైన యంత్రాంగం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం, అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాల ఫలితంగానే ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవుల్లో ఉన్నామని తెలిపారు. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి వారి అవసరాలను చూసుకోవడం తమ బాధ్యత అని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని సమర్థవంతంగా నడిపించిన మాజీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సేవలను ప్రశంసించిన ఆయన, నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బడేటి రాధాకృష్ణయ్య పార్టీని మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల నినాదాల మధ్య ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. వేదిక మీద ఉండే పెద్దలకి, నేను కొత్తగా వచ్చినప్పుడు నన్ను వెనక నుండి నడిపించిన అన్నకి గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే ఎప్పుడు కూడా నేను వెనకలో ఉన్నానని చెప్పి మినిస్టర్ గారు పార్సారథి గారికి, అలాగే ముత్తారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే
నేను ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా, అలాగే నేను ఇవాళ ఎంపీగా ఇక్కడ ఉన్నానంటే ఒక రకంగా కారణం రవి గారు, మన జోనల్ ఇన్ఛార్జ్ రవి గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉండే ప్రతి పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ లోకేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ, అలాగే పరేటి రాధాకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే ప్రతి ఒక్కరు ఎవరెవరు పదవులు అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇవాళ మీరందరూ కూడా ఆలోచిస్తే మనము మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోగలమంటే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తది కష్టం ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు ఎప్పుడో నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది ఇవాళ కూడా పార్టీలో ఉండి చాలా వరకు మన పార్టీని కాపాడుకుంటూ వచ్చే మన టీడీపీ పార్టీలో ఇవాళ మీరు దేశంలో ఎక్కడైనా ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఉందని మీరు ఎక్కడైనా చూస్తే ఒకటి బీజేపీ ఆర్గనైజ్డ్ పార్టీ ఉంది. అది అయిపోయినాక దేశంలో ఇంకొక పార్టీ ఏది ఉందంటే అది ఒక టీడీపీ పార్టీ మాత్రమే ఉంది. ఆ రకంగా ఇవాళ వచ్చిన బాధ్యతలు ఎవరెవరికి బాధ్యతలు వచ్చాయో ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద బాధ్యతలు. ఈ బాధ్యతతో మన టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో ఇవన్నీ కూడా మన అందరం కూడా కలిసి మన వచ్చే స్థానిక ఎన్నికలలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనమే హై మెజారిటీగా రావాల్సిన అవసరం ఉంది. అలాగే మన గన్ని వీరాంజనేయులు గారు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన గురించి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పద్ధతులు, వాళ్ళు చేసిన క్రమశిక్షణతో ఈ పార్టీ నడుపుకుంటూ వచ్చారు. మేమందరం కూడా ఇవాళ ఎమ్మెల్యేలు అయినా కానీ, ఎంపీ అయినా కానీ మేమందరం గెలిచింది ఒక రకంగా వాళ్ళు చేసిన కష్టంతోనే మేమందరం గెలిచాం. ఇవాళ ఆయనకి పెద్ద బాధ్యత ఇవాళ ఆయనకి తీరిపోయింది. అలాగే ఇప్పుడు ఇంకో పెద్ద బాధ్యత బడేటి చండి గారికి వచ్చింది, అలాగే రాధాకృష్ణ గారికి వచ్చింది. ఇవాళ రాధాకృష్ణ గారికి అందరినీ కలుపుకొని వెళ్ళేది ఇది ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ ఇక్కడ పోస్టర్ చూస్తే ఈ పోస్టర్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ పోస్టర్లో మీరు ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఎవరెవరు మెయిన్ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరిని అందరినీ వేసుకున్నారు. అదే రకంగా ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్ళే మనసోత్తం, ఆ మనసోత్తంతో అందరినీ కలుపుకొని వెళ్తారని తెలుపుకుంటూ మన పార్టీని ఇంకా మంచిగా స్ట్రాంగ్గా చేసుకుంటూ మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ బడేటి రాధాకృష్ణయ్యకి ఏపీ ఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాల్లో సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు వీరంకి పాండు సహా పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. నేతలందరూ బడేటి రాధాకృష్ణయ్య నాయకత్వంలో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ఏలూరులో దక్షిణపు వీధి, పడమర వీధిలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవంలో జిల్లా
టీడీపీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏబీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మేడల్లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గంగానమ్మ అమ్మవారి కరుణ కటాక్షాలు ఏలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శతాబ్ద కాలంగా భక్తులు ఆరాధన పొందుతున్న ఈ జాతరను కమిటీ సభ్యులు ఐక్యంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ నెల 25న మహాకుంభం, 26న కొర్లబండి ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీధిలో గంగానమ్మ జాతరని 96 రోజులు భక్తి సభ్యులతో చేసి మరి 1వ తారీఖు కుంభ నిర్వహించి మరి అందరినీ కూడా అమ్మవారి పాత్రలు ప్రభు ఉండాలని, పాత్రలు అవ్వాలని చెప్పి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మరి కమిటీ సభ్యులందరూ కూడా మన ప్రెసిడెంట్ గారు కానీ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో నియమనిష్టలతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం, తాటాకు పందిర్లతో మరి 96 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టడం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. అయినప్పుడు కూడా మరి వీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి, ఏలూరు ప్రజలకు ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారికి ఉండాలి. మరి పెద్దలు బాగుంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళందరూ బాగుండాలి, ప్రజలకు మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గంగాలమ్మ.